ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మధ్య ఆసియా ఉద్రిక్తతల ప్రభావం పెరుగుతున్న వేళ భారతీయ రిజర్వ్ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 5.25% వద్ద యథాతథంగా కొనసాగించింది. వరుసగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో ఆర్బీఐ వేచి చూసే ధోరణిని ఎంచుకుంది. అదే సమయంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను కూడా తగ్గించింది. మరి ఆర్బీఐ నిర్ణయం వెనుక కారణాలేంటి? ప్రజలపై, వ్యాపార రంగంపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 5.25% వద్ద కొనసాగించాలని 6 సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయించారు. దీంతో బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు ఉండే అవకాశాలు లేవు. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకారం గత ఏప్రిల్ సమీక్షతో పోలిస్తే అంతర్జాతీయ పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయి. ముఖ్యంగా మధ్య ఆసియా ఘర్షణలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు ఆర్థిక వ్యవస్థకు సవాళ్లుగా మారుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ అదుపులోనే ఉన్నప్పటికీ చమురు ధరల ప్రభావంతో రాబోయే నెలల్లో పరిస్థితులు వ్యతిరేకంగా ఉండొచ్చని ఆర్బీఐ హెచ్చరించింది. 3వ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేసింది. ఇక ఆర్థిక వృద్ధి విషయంలోనూ ఆర్బీఐ జాగ్రత్త ధోరణిని అవలంబిస్తోంది. తయారీ, సేవా రంగాలు బలంగానే ఉన్నప్పటికీ కొన్ని కీలక ఆర్థిక సూచీలు మందగమన సంకేతాలు ఇస్తున్నాయని పేర్కొంది. అందుకే 2026-27 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గించింది. ఇరాన్, అమెరికా ఉద్రిక్తతలతో పాటు దేశీయంగా కూడా కొన్ని ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ అంచనాలు చెబుతున్నాయి. ఎల్నినో ప్రభావం కూడా వ్యవసాయ ఉత్పత్తిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో ధరలు పెరిగే ప్రమాదం ఉందని ఆర్బీఐ భావిస్తోంది. రెపో రేటును పెంచితే రుణాలపై వడ్డీ భారం పెరిగి పెట్టుబడులపై ప్రభావం పడే అవకాశం ఉంది. మరోవైపు రేటు తగ్గిస్తే ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో పరిస్థితులు మరింత స్పష్టత వచ్చే వరకు వేచి చూడాలని ఆర్బీఐ నిర్ణయించింది. ప్రస్తుతం గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యాపార రుణాలపై వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగే అవకాశం ఉంది. అయితే అంతర్జాతీయ పరిణామాలు ఎలా మారతాయన్న దానిపైనే భవిష్యత్ ద్రవ్య విధాన నిర్ణయాలు ఆధారపడనున్నాయి.